హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మనం పప్పు పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం, ఒక కప్పు పెసరపప్పు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం, కొంచెం మిరియాలు. ఇప్పుడు పప్పు పొంగల్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో బియ్యము పెసరపప్పు వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్ళన్నీ వంచేసుకొని 1.5 చెంబు మంచినీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. పప్పు పొంగల్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం పచ్చిమిరకాయల పచ్చడికి ఏమేమి కావాలో అవి రెడీ చేసి పెట్టుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, నానబెట్టుకున్న చింతపండు, కొంచెం ఉప్పు. పప్పు పొంగలి మాడకుండా మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. పప్పు పొంగల్లో నీరు ఏమన్నా తక్కువగా అనిపిస్తే కొంచెం నీళ్ళు కలుపుకోండి. నేనైతే నీళ్ళేం కలపట్లేదు, సరిపోయినాయి ఇక్కడ. తర్వాత మిరియాలు తీసుకొని మెత్తగా దంచుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని రెడీ చేసి పెట్టుకుని కొంచెం పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, ఎర్రగడ్డలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి ఎప్పుడు కచ్చాపచ్చగానే ఉండాలి, అప్పుడే నాలుగు రుచి తెలిసేది. మా ఇంట్లో పప్పు పొంగల్లోకి సాంబార్ చట్నీ కన్నా పచ్చిమిరకాయల పచ్చడే చేసుకుంటాం. చాలా బాగుంటుంది, కారకారంగా పుల్ల పుల్లంగా ఉంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పు పొంగల్ సంగతి చూడాలి. పప్పు పొంగల్లోకి ఇవి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇవి మట్టుకు వేసుకోండి. మిరియాల పొడి, తురుము పట్టిన అల్లం, భలే టేస్ట్ వస్తుంది ఇవి వేసుకుంటే. ఉప్పు గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ వచ్చేది. ఒక సామెత ఉంది, ఉప్పు వేస్తే చెప్పైన రుచే అని. సో ఉప్పు అంటే కల్లుప్పు వాడాలి, మళ్ళీ సాల్ట్ ఉప్పు వాడకండి. కల్లుప్పు వేస్తేనే టేస్ట్గా ఉండేది. తర్వాత తాలింపు రెడీ చేసుకుందాం. పప్పు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది. ప్లేట్లో పెట్టుకొని ఆ పచ్చిమిరకాయలు పచ్చడి పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.